సహజంగా మనుషులంగా మనం ఎదుర్కొంటున్న కొన్ని పరిస్థితులు బట్టి, కొన్నిసార్లు మన ఫ్యామిలీ లైఫ్స్ బట్టి మనకు సహజంగా భయం కలుగుతుంది. సహజంగా మనిషిలో భయం అనేది కొన్నిసార్లు మంచిదే. దేవుడి ఎడల కూడా మనం ఎలా ఉండాలి? భయ భక్తులు. అంటే దేవుడి పట్ల మనకి భయం ఉండాలి, భక్తి కూడా ఉండాలి. ఇలా ఆలోచిస్తే భయం మంచిదేనా అంటే మంచిదే. దేవుడి పట్ల భయం ఉండాలి. తప్పు చేస్తే నా దేవుడు చూస్తున్నాడు అనే భయం. అలాగే లోకపరంగా కూడా కొన్ని కొన్ని పరిస్థితులను గమనిస్తే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనం అనుకోని ఎదురవుతున్నప్పుడు, మనం హ్యాండిల్ చేయలేని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఏమైందంటే మనకు భయం వేస్తుంది. చాలా సార్లు చాలా మందికి భవిష్యత్తుని గురించి భయం. ప్రస్తుతానికి వారి జీవితం కొనసాగిపోతున్నప్పటికీ కూడా రేపేం జరిగిద్దో అనే దాన్ని బట్టి వారి మనశ్శాంతిని పాడు చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ మనశ్శాంతి ఎందుకు పాడైందంటే భయం వల్ల. అసలు ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రశాంతత అంటేనే భయం లేకుండా బ్రతకడం. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తా. భయం మనిషి జీవితంలో ప్రశాంతతను ఎలా నాశనం చేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఎవరైనా పొలం గట్లకి వెళ్ళి మామూలుగా తిరిగి వస్తూ ఉంటారు కదా, పొలం వెళ్ళి అలా వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో సాయంత్రం పూట పొలంలో ఎలా ఉంటది? చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది ఆ వాతావరణం. నైట్ మేము కూడా డాబా మీద కూర్చుంటున్నాం. మా డాబా మీద చాలా ప్రశాంతంగా చాలా చల్లటి గాలి వస్తుంది చాలల్లో నుంచి. ఇప్పుడు ఆ అట్మాస్ఫియర్ లో మనం చాలా ఆహ్లాదకరంగా మంచిగా ఉంటాం ప్రశాంతంగా. అయితే అలా ఉన్నప్పుడు సడన్ గా మీరు నడుస్తున్న దారిలో ఒక చుట్ట వేసుకుని పాములాగా మీకు కనపడదు. ఇప్పుడు సడన్ గా అక్కడ ఎంత గాలి, అక్కడ ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీకు ఏం కలిగింది అంటే భయం కలిగింది. ఆ భయంతో గుండె వేగం పెరిగిద్ది. తర్వాత జరిగేది ఏంటంటే అప్పటి వరకు ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం ప్రశాంతత ఏదైతే ఉందో ఆ ప్రశాంతత ఎగిరిపోతుంది. ఆ ప్రశాంతత ఎగిరిపోయి మీకేం వస్తుంది? భయం వస్తుంది. ఇప్పుడు ఆ భయం రావడాన్ని బట్టి మీలో ఏం పోయింది? ప్రశాంతత పోయింది. చాలా సార్లు మనం పరిస్థితులను గమనిస్తే, చాలా సార్లు మనం స్థితిగతులను గమనించుకుంటే భయం వేస్తుంది. పరిస్థితుల గురించి భయం. కొంతమందికి ఆడపిల్లని పుడితే పెళ్లి ఎట్లా చేయాలన్న భయం. 20 సంవత్సరాల తర్వాత చేసే పెళ్లికి కూడా భయపడతా ఉంటారు. కొంతమంది అయితే అప్పుల గురించి భయం. ఇలా మనుషుల్లో కొన్ని కొన్ని భయాలు కామన్ గా ఉంటాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని పిల్లలమైన మనము ఏ విషయాల్లో కూడా భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే నీ జీవితము నా జీవితము దేవుని చేతిలో ఉంది. దేవుని మాట వింటూ మన జీవితాన్ని కనుక ముందుకు సాగిస్తే నేను ఖచ్చితంగా 100% చెప్తున్నాను, దేవుడు అన్యాయస్తుడు ఎంత మాత్రం కాదు, దేవుడు చేతగానుడు ఎంత మాత్రం కాదు. మన పరిస్థితులు కొన్నిసార్లు మన చెయ్యి దాటిపోతే దాటిపోవాలి. మనం ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎవరి చేతులు అయినా దాటిపోవచ్చు, కానీ పరిస్థితులు మనము విశ్వసిస్తున్న దేవుని చేతులు మాత్రం దాటిపోవు. ఎందుకంటే సమస్త సృష్టికి కారణభూతుడు మన దేవుడు. మార్గము లేని చోట మార్గమును తెరవజేయగలిగిన వాడు. ఎవరు మనం ఆరాధిస్తున్న దేవుడు అంటే శూన్యముగా ఉన్న చోట ఒక్క మాట పలికితే సృష్టి కలిగింది. ఆయన గొప్పతనం అది. ఎంత గొప్ప దేవుని కలిగిన మనం ఎప్పుడు కూడా ఆయన పక్షముగా నిలబడే విషయంలో భయపడడానికి వీలేదు. ఇప్పుడు పరిస్థితులు కొంచెం పర్లేదంటే ఆది సంఘంతో పోల్చుకుంటే పర్లేదు. కానీ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే భయంకరమైన మతోన్మాదం, చర్చిల్లోకి వచ్చి దాడులు చేయడం, భయంకరంగా సువార్తకులను కొట్టడం, ఇలా భయంకరంగా జరుగుతున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు తెలిసిన ఎంతో మంది దైవజనులు భయముతో ఏం చేస్తున్నారు తెలుసా? సువార్త ప్రకటించడం ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి పరిచర్య ధర్మాలను ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు కనుక మనకు ఒక పని నియమిస్తే ఆ పనిలో మనం భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే నీతో ఉండి నడిపించడానికి దేవుడు నీతో దిగి వచ్చాడు అన్నట్టు. ఎప్పుడైతే దేవుడు నీకు ఒక పని నియమించాడో ఆ పని నీలో నుండి ఆయన చేస్తాడు. నువ్వు చేయాల్సిన పని అంటే జస్ట్ ఆయన కొరకు నిలబడడం మాత్రమే. నాకు కూడా ఎన్నో బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. నేను హిందూ సమాజం నుంచి నిర్మించబడ్డాను కాబట్టి యేసు ప్రభు గురించి నేను ఎలా మారాననే చెప్తే చాలా మంది ఏం చేస్తారంటే నా ఫోన్లు చేస్తుంటారు. ఈ RSS, BJP, బజరంగ వాళ్ళు ఇలా చాలా సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు ఏం చేస్తారంటే ఫోన్లు చేస్తుంటారు.
నిన్ను లేపేస్తావు, నిన్ను నరికేస్తావని. సరేలేరా బాబు తర్వాత చూసుకుందాం అని చెప్తాను నేను. ఎందుకంటే నన్ను ముట్టుకోవాలంటే ఫస్ట్ నా దేవుణ్ణి ముట్టుకోవాలి. దేవుని అనుమతి లేకుండా కనీసం వాక్యం చెప్తుంది తలలో ఒక వెంట్రుక కూడా రాలదంట. నీ తలలో రాలే వెంట్రుక దేవునికి తెలిసే రాలదంటే నీ కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితులు కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, ఆయనకు తెలియకుండా లేవు. ఇంకా చెప్పాలి అంటే నీ నడకను నీ పడకను ఆయన గమనిస్తున్నాడంట. నువ్వు తలంపు పుట్టక ముందే నీకు ఏ తలంపు వచ్చిందో కూడా ఆయన తెలుసంట. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు, ఇన్ని మన గురించి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు ఎందుకు భయపడాలా? మనుషులైతే కొన్ని పరిస్థితుల్లో మనతో ఉండగలుగుతారు, కొన్ని పరిస్థితుల్లో మనలో ఉండలేరు, ఎంత బలవంతులైనా ఎంత పలుకుబడి కలిగిన వాళ్ళైనా. కానీ మన దేవుడు అలా కాదు. మన దేవుడు ఎవరంటే నిత్యము నీతోనే ఉండేవాడు. వాక్యం చెప్తుంది నిన్ను కాపాడు, వాడు పునుకాడు, నిద్రపోడు అని. మనుషులు నిద్రపోరా? బాడీ గార్డ్స్ పెట్టుకున్నారు అనుకోండి, సపోజ్ ఒక వాచ్మెన్ పెట్టుకున్నారు అనుకోండి, ఆ పొడుకోకపోయినా కూడా అప్పుడప్పుడు కునుకలు వేస్తా ఉంటాడు, అప్పుడప్పుడు నిద్రపోతా ఉంటాడు. మనుషులు మనల్ని కాపాడాల్సిన వాళ్ళే నిద్రపోతూ ఉంటారు. కానీ మనతో ఉన్న దేవుడు ఎవరో తెలుసా? నిన్ను కాపాడుటకు కునుకడు, నిద్రపోడంట. అంటే ఆయన చూడండి ఎంత కాపుదల మన పైన ఉంచాడు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన, తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, మనము దేవుని కొరకు నిలబడడానికి మాత్రం భయపడకూడదు. చాలా మందికి యేసుప్రభు దేవుడు అని తెలుసు, మార్పు పొందాలని తెలుసు, కానీ శత్రువులకు భయపడతా ఉంటారు, ప్రజలకు భయపడతా ఉంటారు. వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు జరుగుతున్న ఆ క్రియలు తప్పు అని చెప్పడానికి భయపడతా ఉంటారు. కారణం ఏంటంటే మాకెందుకులే, అనవసరమైన తలకాయ నొప్పి, అనవసరమైన రిస్కులు అనే మాటలు వస్తాయి. ఇక్కడ ఎందుకు నేను ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, దేవుని విషయంలో, బోధ విషయంలో, సువార్త విషయంలో ఖచ్చితంగా మనం నిలబడేవారై ఉండాలి. పౌలు గారు తిమోతికి రాసిన ఉత్తరంలో ఒక మాట చెప్తాడు. తిమోతి, నువ్వు బోధించే బోధ విషయమై జాగ్రత్త, అలా జాగ్రత్త పడి నిన్ను వెంబడించే వారిని రక్షించుకుంటావు అంటాడు. అంటే బోధ గనక సరిగ్గా లేకపోతే, వాక్యము గనక సరిగ్గా లేకపోతే, నువ్వు వినే వాక్యం సరైనది కాకపోతే, ఆ వాక్యము నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆ వాక్యము నిన్ను అభివృద్ధిలోకి తీసుకురాదు. నువ్వు వాక్యంలో అభివృద్ధి చెందాలంటే, ఆత్మలో బలాన్ని పొందుకోవాలంటే జీవాహారాన్ని తినాలి. కొంతమంది మందిరాల్లో బోధించేదంతా ఏంటి అంటే న్యూస్ ఛానల్స్ ఏమవసరంలా, మనం చూడవసరంలా. యూట్యూబ్లో కొంతమంది ఉంటారు, మరి వాళ్ళ పాస్టర్లో సెలబ్రిటీలు నాకు అర్థం కాదు. లెగిసిన కాడ నుంచి ఏ న్యూస్ వచ్చినా సరే ఫస్ట్ యూట్యూబ్లో వీళ్ళే కనపడుతుంటారు. పలానా చోట పలానా జరిగింది, పలానా చోట ఇలా జరిగింది, అలా జరిగింది. న్యూస్ వినడానికి మన చర్చికి రావట్లేదు. మనం చర్చికి ఎందుకు వస్తున్నామంటే వాక్యాన్ని వినడానికి వస్తున్నాం. అయితే వాక్యంలో ఏముంది అంటే, ఖచ్చితంగా మనము సత్యము కొరకు భయపడకుండా నిలబడాలని ఉంది వాక్యంలో. చూడండి, మీకు ఆ వచనాలు చూపిస్తాను. ఫిలిప్పి రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఫిలిప్పి రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. నేను ఏ విషయంలో, ఫిలిప్పి 1:27 అమ్మా. నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని తగినట్లుగా ప్రవర్తించండి. చూడండి, ఇక్కడ పౌలు గారు ఫిలిప్పి రాసిన పత్రికలో స్పష్టంగా ఫిలిప్పి సంఘానికి ఏం చెప్తున్నాడంటే, ఎదిరించే వారు ఉన్నారంట వాళ్ళని చాలా మంది. అయితే ఇక్కడ వాక్యానుసారంగా మనం తప్పిపోకూడదు. ఆ సమయంలో తప్పిపోతే మన రక్షణను మనం పోగొట్టుకున్న వారం అవుతాం. ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి, కానీ రానున్న దినాల్లో జరగబోతుంది ఏంటి తెలుసా? మందిరాలలో కొన్ని సంవత్సరాలకి వాక్యం ఉండదు, బోధించే వాళ్ళు ఉండరు. ఎందుకంటే అంత్యక్రీస్తు వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే వాక్యమే ఉండదు. అందుకే
పాటలో మెన్షన్ చేయబడింది, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారనే పాటలో ఏం మెన్షన్ చేయబడింది? లోకమంతా శ్రమకాలం విడువబడితే బహుఘోరం, వాక్యమే కరువును అని వచ్చింది ఆ పాటలో. అంటే వాక్యము పోయే పరిస్థితులు వస్తాయి. నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే శ్రమలు పెట్టే పరిస్థితులు వస్తాయి. నేడు కూడా ఒకదాన్ని భయంకరంగా అమలు చేశారు కొత్తగా. ఏంటి అమలు చేసిందంటే, ఏ కులస్తులైనా సరే యేసు ప్రభు నమ్ముకుంటే వాళ్ళ కులం మారదు, కానీ ఎవరైతే ఎస్సీ ఎస్టీలుగా ఉన్నారో వీరు యేసు ప్రభు నమ్ముకుంటే మాత్రం వారి కులం మారి బీసీసీగా మార్చబడింది. బీసీసీ అంటే ఏంటంటే పెద్ద కులం. ఈ బీసీసీగా మారడాన్ని బట్టి జరిగేది ఏంటంటే, బీసీసీగా మారడాన్ని బట్టి వీరికి ఉన్న రిజర్వేషన్లు పోతాయి అన్నమాట. అంటే తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు వచ్చేది పోతాయి. తర్వాత ఇవేవి కూడా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాలు కానీ వీరికి అందవు. అయితే ఎందుకు ప్రభుత్వం ఇలా చేస్తుంది? క్రైస్తవుడిగా మారినంత మాత్రాన ధనం వచ్చేసిద్దా? క్రైస్తవుడిగా మారినంత మాత్రాన కులం ఎందుకు మారింది? క్రైస్తవ్యం అనేది మతం అని ప్రభుత్వం చెప్తుంది, కానీ మతం మారితే కులం ఎందుకు మారుతుంది అనే దానికి ప్రశ్నకి సమాధానం లేవు. ఎందుకు లేవంటే, ప్రభుత్వాలు సైతం మభ్య పెడుతున్నాయి. ప్రభుత్వాలు నడుపుతున్నామని కొంతమంది చేస్తున్న పని ఏంటంటే క్రైస్తవ్యంలోనికి మారకుండా చేయాలనే ఆలోచన. అయితే ఇలాంటి పరిస్థితులు అనేవి ప్రస్తుత కాలంలో ఇలా ఉన్నాయి, కానీ రానున్న దినాల్లో ఇంకా భయంకరంగా వస్తాయి. కొంతమంది సేవకులు కూడా అంతే, సత్యాన్ని విననివ్వరు, సత్యాన్ని చెప్పరు, సత్యాన్ని బోధించరు. అలా బోధించకపోగా సత్యము బోధించబడుతున్న చోటకి వెళుతున్నప్పుడు కామెంట్లు చేస్తుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి మనం ఏం చేయకూడదు? బెదరకూడదు, భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే, దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఏం చెప్పట్లా ఆ మాట పౌలు గారు చెప్తున్నాడు. ఏమని? మిమ్మల్ని బెదిరించి వారి కొరకు, చూడండి ఇక్కడ అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున, అంటే స్వార్థ పక్షమున ఏం చేయాలి? ఇది వాక్యానికి వ్యతిరేకం అని తెలిస్తే ఎంత పెద్దోడైనా సరే ఖచ్చితంగా అది వాక్యానికి వ్యతిరేకం అంటే ఖండించాల్సిందే. నేను వాక్యానికి వ్యతిరేకంగా బోధించినా సరే ఖచ్చితంగా నాతో కూడా మీరు మాట్లాడవచ్చు. నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను, 6 సార్లు బైబిల్ నేను ధ్యానం చేశాను, ఇంకా ధ్యానం చేస్తాను, చచ్చిందాకా చదువుతానే ఉంటా. ఎవరైనా సరే నేను బోధించే బోధ వాక్యానికి వ్యతిరేకం అని నాకు చెప్తే, అది కనుక వాక్యం నుంచి నాకు నిరూపిస్తే ఖచ్చితంగా నేను బోధించే బోధ మార్చుకోవడానికి నేను సిద్ధం. ఒకసారి ఒక ఆయన ఫోన్ చేశాడు నా వాక్యమని, ఎక్కడి నుంచో తెలియదు, కానీ ఆయన మాత్రం ఒక సంఘానికి సంబంధించిన వ్యక్తి. ఆయన బోధ ఏంటంటే, బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవా మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు కేవలము దేవుని కుమారుడు మాత్రమే అని ఆయన బోధ. అప్పుడు నేను ఆయనతో ఒక మాట చెప్పాను, నీకు నిజంగా ధైర్యం ఉంటే, నీకు గనక నిజంగా వాక్యం ఉంటే సవాల్ మన ఇద్దరికి. సవాల్ అంటే నేను శరీర సంబంధమైన రోషంతో సవాల్ చేయట్లేదు, ఆత్మ సంబంధమైన రోషంతో సవాల్ చేస్తున్నాను. సవాల్ ఏంటంటే, నేను బోధించే బోధ గనక వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే, యేసుక్రీస్తు గనక దేవుడు కాదని నేను బైబిల్ నుంచి నిరూపించలేకపోతే, నువ్వు గనక యేసుక్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే నాకు నిరూపిస్తే నా బోధ నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నేను యేసుక్రీస్తు దేవుడని బైబిల్ నుంచి నిరూపిస్తే నువ్వేం చేస్తావు అని అడిగా. నీ బోధను మార్చుకుంటావా అని అడిగా. వాడేమన్నాడు తెలుసా? నేను సచ్చినా మారను, నువ్వు మాత్రం మారాలన్నాడు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా సత్యాన్ని తెలుసుకోలేరు. సత్యాన్ని ఎవడు తెలుసుకోగలడంటే, నేర్చుకునే మనసు కలిగిన వాడు తెలుసుకోగలడు. క్రైస్తవుడు ప్రతిదినం నేర్చుకోవాలి, ప్రతిదినము మార్చుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి అనేది ఎలా వచ్చిందంటే, ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు, భౌతిక సంబంధమైన జీవితంలో కూడా అంతే. మనం ఎప్పటికప్పుడు మన జీవితాన్ని గమనిస్తూ ఉండాలి. లోటుపాట్లు ఉంటాయి, వాటిని సరి చేసుకోవాలి, మార్చుకుంటా ఉండాలి. ఒక వ్యాపారం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక కుటుంబ జీవితం కావచ్చు, అలా మార్చుకుంటున్నప్పుడే జరిగేది ఏంటంటే అభివృద్ధి వస్తుంది. ఇప్పుడు ఒక వ్యాపారం స్టార్ట్ చేయగానే ఎవరికి అభివృద్ధి వచ్చేది? వ్యాపారం స్టార్ట్ చేయగానే వ్యాపారంలో చిన్న చిన్న లోట్లు ఉంటాయి, ఆ లోటుపాట్లను గమనించుకుని సరి చేసుకోవాలి. ఒక కుటుంబం కూడా అంతే. కుటుంబంలో భార్యాభర్తలు పెళ్లి చేసుకోగానే అన్యోన్య దంపతులు అయిపోరు. చేసుకున్న కొన్నాళ్ళు అన్యోన్యంగా ఉంటారులే, అది వేరే విషయం. కానీ కొన్నాళ్ళు గడిచిన తర్వాత, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, వీళ్ళ మధ్యలో ఒకడు వస్తాడు, అబ్బాయో అమ్మాయో. ఇలా వచ్చిన తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత కాస్త
వేరుగా మారిపోతూ ఉంటది. అయితే ఇలా మారిపోతున్నప్పుడు మీరు కుటుంబ జీవితాల్లో వచ్చిన కొన్ని పరిస్థితులను బట్టి ఏం చేయాలంటే మార్చుకోవాలి. కొన్ని ఇటు భర్తకి టైం ఇవ్వాలి, పిల్లలకు కూడా టైం ఇవ్వాలి, అన్ని చూసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి, మార్చుకోవాలి. అప్పుడు కుటుంబం అభివృద్ధిలోనికి వస్తుంది, అప్పుడే కుటుంబం దీవించబడుతుంది. అలాగే వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలంటే నేర్చుకుంటూ ఉండాలి. మనకి 4 ముక్కలు తెలిసిన తర్వాత ఇది మాత్రమే వాక్యం అని మనం పెట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్లుగా మాత్రం ఉండకూడదు. అయితే ఇక్కడ ఫిలిప్పీయులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఎంతో భయంకరమైన శ్రమను అనిపిస్తున్నారు. అయితే పౌలు గారు వారికి చెప్తున్నాడు, మిమ్మల్ని ఎదిరించే వారికి భయపడద్దు. ఎందుకు భయపడద్దు అంటే మీరు నమ్మింది సత్యం కొరకు నిలబడనని పౌలు గారు చెప్తున్నాడు. తర్వాత చూడండి 28వ వచనం. అట్లు మీరు బెదిరిపోకుండా వారికి నాశనమును. మీరు బెదరపోతే వాళ్ళకి ఏమొచ్చిందంట అంటే మిమ్మల్ని ఎవరైతే బెదిరిస్తున్నారో, ఎవరైతే సత్యానికి వ్యతిరేకంగా ఉన్నారో దేవుడే వాళ్ళని ఏం చేస్తాడు తెలుసా? శిక్షిస్తాడు ఖచ్చితంగా ఒక రోజు. మీరు న్యాయంగా ఉంటే నీ కుటుంబంలో అన్యాయం చేసేవాడు కొంతమంది ఉంటారు, ఆ అన్యాయం చేసేవాళ్ళు కూడా దేవుడే చూసుకుంటాడు. సువార్త పక్షముగా దేవుడి పక్షముగా ఉంటే కొన్ని సార్లు మనల్ని బ్లేమ్ చేయడానికి చూస్తుంటారు. ఇందాక మధ్యాహ్నం ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు, రంపచోడవరం అనే ఊరు నుంచి చేసి నాకు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మా ఆయన ఫుల్గా డ్రింకింగ్, అమ్మాయిలతో తిరగటం, పేకాటలాడటం, భయంకరమైన అలవాట్లు, అప్పులు చేయడం, ఇలా చాలా అలవాట్లు ఉన్నాయి అయ్యా. అదేంటి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నా మీద నెపాలేస్తున్నాడు, ఇది ప్రార్థన చేస్తుంది, అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుందని జనాలందరి ఎదుట నన్ను బ్లేమ్ చేస్తున్నాడు అని చెప్పింది. అంటే తప్పు చేసేవాడు ఏం చేస్తాడు తెలుసా? వాడి తప్పు కనపడకూడదని ఇతరుల మీద తప్పు నెట్టేస్తుంటారు. తప్పు చేసేది వాడైతే ఇంటి దగ్గరకు వచ్చి భార్యను అనుమానిస్తూ ఉంటాడు. ఇవన్నీ కామన్. ఎందుకంటే ఎప్పుడైతే సత్యము అసత్యం ఎదురు నిలబడిద్దో అసత్యము సత్యానికి ఎప్పుడు నచ్చదు, సత్యానికి అసత్యము నచ్చదు, అసత్యానికి సత్యము నచ్చదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనము గనక సత్యం పక్షం నిలబడితే, వాక్యం పక్షం నిలబడితే, న్యాయము యథార్థత పక్షాన్ని నిలబడితే దేవుడే వారిని నాశనం చేస్తాడు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. పౌలు గారు ఒక వ్యక్తికి సువార్త చెప్తా ఉంటాడు. సువార్త చెప్తున్నప్పుడు గారడీ వాడు ఒకడు ఉంటాడు. గారడీ వాడు ఏం చేస్తాడంటే సువార్త వినకుండా పౌలు గారు చెప్పే సువార్త వినకుండా అడ్డగేస్తూ ఉంటాడు. అక్కడ అడ్డగేస్తున్నాడు. పౌలు గారు కోపం వచ్చి, సైతాను కుమారుడా, యేసు నామములో చెప్తున్నావు, నీ కళ్ళు మూయబడి కొన్నాళ్ళు గుడ్డెడవి తిరగాలని చెప్పిస్తాడు. అలా చెప్పించినప్పుడు వాడి కళ్ళు ఏమవుతుందో తెలుసా? పోతాయి. ఇప్పుడు మరి పౌలు గారిని కొట్టినోళ్ళు చాలా మంది ఉన్నారు, పౌలు గారిని పుట్టినోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా పౌలు గారు వాడిని శపించాడా? శపించలా. ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు అని. ఇంకా కొన్ని చోట్ల అయితే పౌలు గారు మెన్షన్ చేస్తాడు, పలానా వాళ్ళ వల్ల నాకు అపకారం జరిగింది, పలానా వాళ్ళు నన్ను ఇలా చేశారు, దేవుడే వాళ్ళకి తీర్పు తీస్తాడని రాస్తాడు కొన్ని చోట్ల. అయితే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం నిలబడాలి. నష్టమైన నిలబడాలా, కష్టమైన నిలబడాలా, శ్రమైన నిలబడాలా. వాక్యానికి ఇది వ్యతిరేకం అని తెలిస్తే వాక్యానికి వ్యతిరేకంగా పోకుండా కొన్నిసార్లు మన మనసుకు ఇష్టం లేకపోయినా నిలబడడం నేర్చుకోవాలి. అలా నిలబడినప్పుడు ఏమైందంటే ఎవరైతే మనకు వ్యతిరేకులుగా ఉన్నారో, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి దేవుడు నాశనాన్ని కలుగజేస్తాడు. తర్వాత మీకేం వచ్చింది? మీకు రక్షణయు కలుగుటకు సూచనయ్యి. అంటే మీకేం కలిగిద్దంట? రక్షణ. ఇది ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్ల కలుగుతుందంట. 30వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక, చాలా మంది చేసే పని ఏంటంటే ఈరోజు మందిరాల్లో కేవలం దేవుడు నమ్ముకొని చాలు, కేవలం ఏదో అట్లా ఎల్లొస్తే చాలు అనుకుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఏదో ఎల్లొస్తే చాలే కాదు, ఏం చేయాలంట నువ్వు? ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. మీకు అనుగ్రహించబడింది కేవలం ఏదో నమ్మామని కాదు, వెళ్ళామని కాదు. ఏ పరిస్థితులు వచ్చినా వాక్యం కోసం, దేవుని కోసం నిలబడాలి. అది దేవుడు మనకు అనుగ్రహించింది. అందుకే మనం దేవుని పక్షం నిలబడితే దేవుడు మన పక్షం నిలబడతాడు. అది కొన్నిసార్లు భౌతికమైన విషయాల్లో కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఏ విషయాలైనా కావచ్చు. మనం గనక పరిస్థితులను చూడకుండా, ప్రజలను చూడకుండా, చాలా సార్లు కొంతమంది అనుకుంటారు,
నేను పరిపూర్ణంగా మారిపోతే ప్రజలు నాకు దూరం అయిపోతారేమో, నేను స్ట్రిక్ట్ గా ఉంటే, నేను నీతి నియమంగా ఉంటే ఎవడో నా దగ్గరికి రాడేమో అని. అయితే గుర్తుపెట్టుకోండి, ఎవడైనా నీ దగ్గరికి రావచ్చు రాకపోవచ్చు, కానీ నీ దేవుడు ఖచ్చితంగా నీతో వస్తాడు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. మేము యేసు ప్రభు నమ్ముకున్న కొత్తలో దాదాపు 2014 ఆ టైంలో మేము యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఈ 2014లో బాప్తిసం పొందిన తర్వాత మా అమ్మగారికి ఒక చిన్న ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అయితే మా బంధువులు కానీ మా చుట్టాలు కానీ మాకు సంబంధించిన ఎవరో కానీ హాస్పిటల్కి రాలే. వాళ్ళు ముందే చెప్పారు, మీరు గనక యేసు ప్రభు నమ్ముకుంటే, మీరు గనక మందిరానికి వెళితే ఎవడో మీకు సహాయం చేయడు, ఎవరో మీకు రారు అని. అయితే ఇక్కడ మా అమ్మగారు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది, ఎవరో రాలేదు. అయితే హాస్పిటల్ ఆపరేషన్ ముందుగానే 2 రోజుల ముందే అడ్మిట్ అవ్వమన్నారు. ఎందుకంటే 2 రోజుల ముందు నుంచే కొన్ని మెడిసిన్స్, తర్వాత సెలైన్స్ ఇలా పెడుతున్నారు. పెడుతున్నప్పుడు రేపు ఉదయం ఆపరేషన్ అనగా మా అమ్మలో సడన్ గా గుండె దడ స్టార్ట్ అయిందనమాట. భయంకరంగా స్టార్ట్ అయినప్పుడు మా అమ్మ అలా పడుకున్నప్పుడు మా అమ్మకు ఒక కళ వచ్చిందంట. ఆ కళలో ఒక తెల్లటి వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తి ఇద్దరిని పక్కన పెట్టుకుని డోర్లో నుంచి వచ్చారంట. మేము ఏ గదిలో అయితే పడుకున్నామో ఆ గదిలోకి ఆ డోర్లో నుంచి వచ్చి ఆమెతో మాట్లాడతాడంట. అమ్మా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేనున్నాను కదా అని. అప్పుడు మా అమ్మ అడిగిందంట, అయ్యా నువ్వెవరో, నువ్వు నాకు తెలియదు కదా, ఎలా వచ్చేవేంటి అంటే, మీ చిన్నబ్బాయికి నేను బాగా తెలుసమ్మా, మీ చిన్నబ్బాయి నేను బాగా సన్నిహితులం అని చెప్పాడంట. చెప్పిన తర్వాత గుండె మీద ఒక చెయ్యి, తల మీద ఒక చెయ్యేసి ప్రార్థన చేశాడంట. ఆయన ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో జరిగిన విషయం ఏంటంటే, అప్పుడు ఆగిపోయిన ఆ గుండె దడ ఆపరేషన్ అయిపోయిన దాకా కనీసం ఆమెలో బీపీ కూడా రేజ్ అవ్వలేదు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తానంటే, దేవుడి కోసం నిలబడితే వాడు వదిలేస్తాడని వీడు వదిలేస్తాడని కాదు. ఎవడు వదిలేసినా, ఎవడ మనతో ఉన్నా, ఎవడ మనతో లేకపోయినా కావాల్సింది మనకు దేవుడే. ఈరోజు మా కులం సంబంధించిన వ్యక్తులు, మా చుట్టాలు, మా బంధువులు ఉన్నారు, వెళతాను, కానీ ఎంతవరకు నేను ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటాను. అధికంగా నేను ఎవరిళ్ళకి వెళ్ళను, చిన్నప్పటి నుంచి వెళ్ళను. అధికంగా నేను ఎవరిని పూసుకోను. నా దేవుడి కన్నా అధికంగా నేను దేన్ని ప్రేమించను. కారణం ఏంటంటే, నాకు దేవుడి పక్షము నిలబడడం దేవుడిచ్చిన భాగ్యం. అయితే మనం ఎప్పుడైతే దేవుడి పక్షాన్ని నిలబడతామో, దేవుడు సాధారణమైన పరిస్థితుల్లో నుంచి అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను, భయపడకుండా దేవుని కొరకు నిలబడిన వ్యక్తిని. ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేసిన అద్భుతం ఏంటి అనేది మీ అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఏంటంటే గిద్యోను. గిద్యోను అనే వ్యక్తి మనందరికీ తెలుసు కదా. ఈ గిద్యోను ఎవరంటే ఒక ఇశ్రాయేలీయుడు. అయితే ఇశ్రాయేలు పైన మిద్యానీయులు దాడి చేసేవాళ్ళు. అప్పట్లో దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలుని అప్పగించేవాడు. అలా అప్పగించినప్పుడు కష్టపడి వీళ్ళు పంటంతా సమకూర్చుకునేవాళ్ళు. కష్టపడి పంట సమకూర్చుకోగానే ఏం చేసేవాళ్ళో తెలుసా, వాళ్ళందరూ విస్తారముగా మిడతల దండులాగా వచ్చేవాళ్ళంట. వచ్చి వీరి పంటంతా దోచుకుని వెళ్ళిపోయేవాళ్ళంట. చూడండి, వాళ్ళ కష్టం వాళ్ళకి నిలబడాల, వాళ్ళని ఎవరు ఎదిరించలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో దేవుని దూత ఎవరికి ప్రత్యక్షమయ్యాడో తెలుసా? అంటే దేవుడే ప్రత్యక్షమయ్యాడు, తర్వాత ఉండదు. అది ఎవరో ప్రత్యక్షమయ్యాడంటే గిద్యోను అనే వ్యక్తికి ప్రత్యక్షమయ్యాడు. ఈ గిద్యోను అనే వ్యక్తికి ప్రత్యక్షమయ్యి, గిద్యోను నువ్వు భయపడొద్దు, నేను నీతో ఉన్నాను, ఒక్క మనిషిని హతము చేసినట్లుగా నువ్వు మిద్యానీయులందరినీ చంపేస్తావు అంటాడు. చూడండి, మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 10 నుంచి 16 వచనాల్లో నేను చెప్పిన స్టోరీ ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 10 నుంచి. మీరు అమోరీయుల దేశమును నివసిస్తున్నారు. ఆగండి, ఎవరు భయపడకూడదంట. చూడండి, అసలు వీళ్ళ మీదకి ఎందుకు ఉపద్రవం వచ్చింది? భయపడ్డారు కాబట్టి వచ్చింది. కొంతమంది బుడబకులోడంటే భయం, జ్యోతిషులంటే భయం, ఎవడన్నా కాషాయ వస్త్రాలు కట్టుకుని ఒక చెంబు పట్టుకుని వచ్చాడని చచ్చిపోతారాడ. కానీ గుర్తుపెట్టుకోండి,
మన దేవుడు ఎవరంటే నీ ముందు వెనక ఆవరించి ఉన్నాడు, తన హస్తము నీ మీద ఉంది. దావీదు అంటాడు, వెనకను ముందును నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద. అంటే వెనక ముందు అంటే ఏంటి? దేవుడు ఎలా ఉన్నాడు మనకంటే ఇలా రౌండ్ గా ఉన్నాడు, ప్రాకారముగా 4 దిక్కుల. పైన చెయ్యి ఉంచాడంట, అంటే పైనుంచి నీకు కీడు రాదు, పక్క నుంచి 4 దిక్కుల నుంచి నీకేం రాదు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు నీకు కీడులాగా అనిపించవచ్చు, అయితే దేవుడు కొన్ని పాఠాలు నేర్పించడానికి వాటిని అనుమతిస్తాడు. అయితే ఇక్కడ చూడండి, భయపడతా దేవుడు చెబితే వీళ్ళు ఏం చేశారంటే భయపడ్డారు. తర్వాత కింద వచనం చూడండి. చూడండి, గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. చూడండి, గిద్యోను ఏం చేశాడు? దాక్కుని దొల్లగొడుతున్నాడు గోధుమలు. తర్వాత వచ్చిన చూడండి. చూడండి, యెహోవా దూత తనకు కనపడి, ఇప్పుడు ఇతను పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, పరాక్రమం కలిగో రోషం కలిగో మామూలు ఉండుంటే దేవుడు వాడుకునేవాడు కాదు. ఎందుకంటే దేవుడికి కావాల్సింది వ్యక్తిగత రోషం కాదు, దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? సైలెంట్నెస్. దేవుడు వాడుకోవాలని చాలా మందిలో కోరిక ఉంటది, కానీ దేవుడు వాడుకోక ముందు వీళ్ళు వాడబడతా ఉంటారు, అందుకే దేవుడు వాడుకోడు. ఒక యుద్ధ వీరుడి చేతిలో కత్తి కదలదు కాబట్టి యుద్ధ వీరుడు కత్తిని ఎలా కావాలంటే అలా తిప్పుతాడు, అవునా కదా? కత్తికి గనక ప్రాణం ఉండి దాని ఇష్టం వచ్చినట్టు కదులుతుంది అనుకోండి, ఊహించండి, వాడు ఎంత వీరుడైనా ఈ కత్తి చంచలత్వాన్ని బట్టి ఎటు పడితే అటు పోతుంది కాబట్టి ఆ కత్తిని యుద్ధ వీరుడు ఉపయోగించలేడు. ఈ యొక్క గిద్యోన్ని ఎందుకు దేవుడు ఉపయోగించుకున్నాడంటే, గిద్యోను తన యొక్క నిజ స్థితిని తాను గ్రహించుకున్నాడు. కొంతమందికి ఏం ఉండదు, కానీ ఎంత ఎచ్చులు పడతారో, ఎంత బడాయిపోతారో, ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళ రేంజ్ వేరు, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన వేరు. రేంజ్ తగ్గట్టు కదా మనం ప్రవర్తించాల్సింది, అవునా? వీడు సంపాదించేది 10,000, కానీ ఏదో కోటేశ్వరులు బిల్డప్ కొంతమంది, అంటే వాళ్ళ నిజస్థితిని వాళ్ళు ఏం చేయలేరు, గ్రహించుకోలేరు. అంటే వాళ్ళని వాళ్ళు గొప్పగా ఊహించుకుంటా ఉంటారు. ఇలా ఊహించుకునే వాడిని దేవుడు దర్శించడు, ఇలా ఊహించుకునే వాడిని దేవుడు వాడుకోడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడు తెలుసా? తన యొక్క నిజమైన స్థితిని గ్రహించేవాడిని వాడుకుంటాడు. అందుకే యేసు ప్రభు ధన్యతల్లో కూడా ఒక ధన్యత ఏం చెప్తారంటే, ధన్యతలు అని తెలుసు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తారు, ఎవరు ధన్యులు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, ఇలా చెప్తారు కదా. ఆ ధన్యతలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనత్వం అంటే ఏంటో తెలుసు? ఆత్మ విషయమై దీనత్వం అంటే తన యొక్క నిజమైన స్థితిని తాను గ్రహించడం. ఈ యొక్క గిద్యోనుకి దేవుని దూత ప్రత్యక్షమై, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంటే, అబ్బే నాకు అంత సీన్ లేదయ్యా, నేను చాలా చిన్నవాడిని, నా కుటుంబం చిన్నది, ఇలా మాట్లాడుతున్నాడు. అంటే తన యొక్క నిజమైన స్థితిని దేవుని ఎదుట ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? పరాక్రమం అనుగ్రహించాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ బలహీనుడితో తోడుగా ఉన్నాడు. తర్వాత చెప్తున్నాడు చూడండి, తర్వాత చూడండి అంటున్నాడు, దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ కష్టాలు ఏంటి? చాలా సార్లు మనకు కూడా ఇలాగే వస్తాయి కదా, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనం చూస్తున్నాడు, దేవుడు అలా, దేవుడు ఇలా నన్ను కాపాడువాడు, కొనుక్కోడు, నిద్రపోడు, నీకు వచ్చే ప్రతి పరిస్థితులు ఆయన తెలుసు అంటే మనలో వచ్చే డౌట్ ఏంటి? ఆ దేవుడు నాతో ఉంటే, దేవుడు నన్ను చూస్తుంటే ఏంటి నాకు ఈ పరిస్థితులు, ఎందుకు నాకు ఈ కష్టాలు అని చాలా మందిలో ప్రశ్నలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీతో ఉన్న కష్టాలు వస్తాయి, దేవుడు నీతో లేకపోయిన కష్టాలు వస్తాయి. దేవుడు నీతో ఉన్నప్పుడు చేసే పని ఏంటంటే, ఆ శ్రమ నీ యొద్దకు వచ్చింది కానీ అది నిన్ను ముట్టుకోకుండా చేస్తాడు. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, తను అగ్నిలో పడి వెళుతున్నా, జలంలో పడి వెళ్తున్నా అవి మిమ్మల్ని కాల్చజాలవు, ముంచజాలవు అని. అవునా కదా? షడ్రకు మేషకు అబేద్నెగోలతో దేవుడు ఉన్నాడు, కానీ అగ్నిగుండం రాకుండా చేయలా, అగ్నిగుండంలోకి వెళ్లకుండా కూడా చేయలా. కానీ ఆయన చేసిన పని ఏంటంటే, ఆ అగ్ని వలన వీళ్ళకి హాని కాకుండా మాత్రం చేశాడు. ఇంకా వీళ్ళు ఉన్నారు ఎవరంటే విసిరిన వాళ్ళు.
విసిరిన వాళ్ళు చచ్చిపోయారు ఆ వేడికే. ఎందుకంటే దేవుడు వీళ్ళతో లేడు కాబట్టి. ఈ రోజు మనకు వచ్చిన కష్టాలకి, మనకు వచ్చిన నష్టాలకి, మనకు వచ్చిన శ్రమలకి ఎప్పుడో చచ్చిపోవాలి మనం. కానీ ఎందుకు చచ్చిపోవాలి? ఇంకా ఎందుకు సజీవంగా ఉన్నాం? కొంతమంది అయితే ఎదురు చూసేది సాగు కోసమే. ఎందుకురా ఈ జీవితం, చచ్చిపోతే బాగుంటదని. దేవుడు నిన్ను ఎందుకు ఇన్ని కష్టాలు గుండా, శ్రమలు గుండా, దరిద్రం గుండా, నిందల గుండా, అవమానాలు గుండా తీసుకొచ్చాడంటే చావడానికి కాదు, వాటి నుంచి నీకు జయాన్ని ఇచ్చి కొన్ని పాఠాలు నేర్పించి తను మహిమపరుచుకోవడానికి. ఈ రోజు షడ్రకు, మేషకు, అబేద్నెగోల గురించి మనం చెప్పుకున్నామంటే కారణం ఏంటంటే అగ్నిలోనికి వారు వెళ్ళారు కాబట్టి. అగ్నిలోకి వెళ్ళకపోతే గొప్పేముంది, దేవునికి మహిమేముంది? ఆ రాజు దేవుని మహిమను చూడగలిగాడు. కారణము వారు ఎదుర్కొన్న అగ్నిగుండం. మనం ఎదుర్కొన్న ప్రతి శ్రమను బట్టి మహిమను చూస్తాం, దేవుని మహిమ. ఇప్పుడు దేవుడు ఇలా వచ్చి తనతో మాట్లాడుతున్నాడు, అబ్బాయి నా వల్ల కాదు అది ఇదని ఫస్ట్ లో అని, తర్వాత నిజమేనా ఇవన్నీ అని సూచన పెడతాడు. సూచన ఏంటంటే ఫస్ట్ ఒక గొర్రెబొచ్చి వేస్తాడు, వేసి ఇది మాత్రమే తడవాలి, తర్వాత ఇంకేమి తడవకూడదు అంటాడు. ఫస్ట్ అది తడిసిద్ది. తర్వాత ఇంకొక రోజు ఏం చేస్తాడంటే గొర్రెబొచ్చిని పడేసి ఈ గొర్రెబొచ్చి తడవకుండా చుట్టుపక్కల ప్రదేశాలన్నీ తడవాలని చెప్తాడు. దేవుడు ఆ సూచనలన్నింటినీ నెరవేరుస్తాడు. నెరవేర్చిన తర్వాత గిద్యోనుకు ఒక విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే శత్రువులు ఎంతమంది ఉన్నారు తెలుసా? శత్రువుల గురించి ఏం రాయబడిందో చూడండి ఒకసారి. శత్రువులు ఎలా ఉన్నారంటే న్యాయాధిపతి గ్రంథంలోనే 7వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. 20వ వచనం కాదు, 7:12 చూడండి. ఆగండి. వీళ్ళు ఎలా ఉన్నారంట? లెక్కకు మిడతల్లాగా ఉన్నారంట. మిడతల వలె పరుండి ఉన్నారంట. ఒంట్లు ఎన్ని ఉన్నాయంట అంటే ఎంతమంది ఉన్నారు చూసుకోండి. ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో మనోడు ఎంతమందిని తీసుకెళ్ళాడు తెలుసా? తిప్పి కొడితే ఒక 30,000 మందిని తీసుకెళ్ళాడు. 30 లోపే తీసుకెళ్ళాడు, ఒక 25 అలాగా తీసుకెళ్తే. ఇప్పుడు అంత విస్తారమైన అంత ఉందని గిద్యోను కొంతమందితో జయించగలడా? జయించలేడు. జనరల్ గా చూసుకుంటే ఒక 20 మంది ఉన్నారు, 10 మంది 20 మంది మీద గొడవకి వెళ్తే 20 మంది గెలుస్తారా, 10 మంది గెలుస్తారా? సర్లే, వీళ్ళకన్నా బలవంతులు అనుకో 10 మంది గెలుస్తారు అనుకోవచ్చు. ఒక 50 మంది ఉంటే 10 మందిని గెలవగలరా? ఈజీగా గెలిచేస్తారు, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇంత విస్తారమైన శత్రువులు ఉన్నప్పుడు గిద్యోనుకి దేవుడు బాధ్యతను అప్పగించి వెళ్ళబాబు అన్నాడు. వెళ్ళమంటే మనోడు మొత్తాన్ని పోగేసుకుని వెళ్ళాడు. వెళ్తే దేవుడు అంటాడు, అబ్బాయి వీళ్ళు కూడా నాకు ఎక్కువే, భయపడే వాళ్ళని పంపించే అంటాడు. ఆ యుద్ధానికి వచ్చిన వాళ్ళు భయపడిన వాళ్ళని పంపించేస్తాడు. చూడండి, అవి చూపిస్తా మీకు. 7వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆగండి. నీతో ఉన్న జనాలు ఎంతంట? తక్కువ అంటలా, ఎక్కువ. వీళ్ళు ఇంతమంది వద్దు నాకు అన్నాడా? ఇదిగో నేను అంతమందికి అయితే అప్పచెప్పను. చూడండి, ఎందుకు దేవుడు చాలా సార్లు జీరో చేస్తాడు తెలుసా, ఎంటీ చేస్తాడు తెలుసా? నీకు అహం రాకూడదు. ఇప్పుడు నేను అన్ని సాధించగాను అనుకోండి, దేవుడిచ్చాడు అని అనడం, అన్ని నేను కష్టపడి సంపాదించాను అంటాను. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంతే, వాళ్ళు సాధించామని అనకూడదంట, దేవుడికి అది నచ్చదంట. మనం కూడా అంతే, చాలా సార్లు నేను చేశాను, నేను సాధించాను, నేను కాబట్టి, నేను అనే సెన్స్ రాకూడదు. విశ్వంలో, ప్రపంచంలో నేనే అని ఎవరైనా చెప్పాలంటే దేవుడు మాత్రమే. నీ దేవుడైన యెహోవాను నేనే, పరాక్రమం నాదే, జ్ఞానాధారము నేనే అన్నాడు ఆయన. మరి మనమేమంటాం? నేనే తెలివైందని, నేనే ఇలాగా అంటాం. అలా అంటే నిన్ను జీరో చేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు మేము ఉన్నాం కాబట్టి చేసేద్దాం అనుకున్నారు. అందుకే దేవుడు ఏమన్నాడు, ఎంతమంది ఎక్కువ బాబు అన్నాడు. తర్వాత ఏమైంది? చూడండి, ఎవడైతే భయపడుతున్నాడో వాడు వెళ్ళిపోమని చెప్పాడు.
ఆ ఆ ఆగండి, ఎంతమంది వెళ్ళిపోయారంట? 22,000 మంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆగండి, ఎంతమంది ఉన్నారు? అంటే ఎంతమందిని తీసుకెళ్ళాడు మనోడు? దగ్గర దగ్గర 32,000 మందిని తీసుకెళ్ళాడు. ఆ తర్వాత చాలు, నేను చెప్తానండి తర్వాత స్టోరీ. ఎంత చదువుతుంది టైం లేదు కాబట్టి. తర్వాత జరిగే విషయం ఏంటంటే, వీళ్ళు కూడా నాకు ఎక్కువేనంటే దేవుడు. గిద్యోనికి సౌండ్లు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎంతో విస్తారమైన సైన్యం అది. 10 మందిని తీసుకెళ్ళి 20 మంది తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఇంచుమించు 30,000 చిలుకు మందిని తీసుకెళ్తేనే ఆడ ఏమీ లేదు. దేవుడు ఇలా పంపించి వాళ్ళ పంపించి అంటే అందరూ వెళ్ళిపోయి 10,000 మంది మిగిలితే, ఈ 10,000 మందికి కూడా టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్ ఏంటంటే, వాళ్ళని నీళ్ళలోకి దింపు, నీళ్లు తాగమని అంటాడు. నీళ్లు తాగమన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కుక్క గనక వంగి మూతితో అట్లా నాకిద్ది, గతికిద్ది కదా, అలా తాగుతారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే చేతులతో తీసుకుని తాగుతారు దోషుడితో నీళ్లు తాగేటప్పుడు. అలా తాగిన వాళ్ళు ఎంతమంది అంటే 300 మంది. దేవుడు ఏం చెబుతాడంటే, ఎవరైతే కుక్క గతికినట్లుగా గతికారో వాళ్ళ పంపించాయి, ఎవరైతే చేతులతో తీసుకుని తాగారో వాళ్ళని అట్టిపెట్టని చెబుతాడు. అలా అట్టిపెట్టమని చెప్తే మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే 300 మంది. అప్పుడు 300 మందికి కొండలు ఇస్తాడు, ఊరలు ఇస్తాడు. చూడండి అక్కడ 7వ అధ్యాయం 22వ వచనం వాళ్ళు అంటున్నాడు. ఆ వచనం ఉంటది. ఆ 300 మంది బోర్లను ఊదినప్పుడు చూడండి, ఆ 300 మందికి ఏమిచ్చాడు? బోర్లు ఇచ్చాడు, కొండలు ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆ కొండలు కొట్టి బోర్లు ఊదారు. బోర్లు ఊదినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎవరైతే విస్తారముగా శత్రువులు ఉన్నారో ఆ శత్రువులకు తెలియకుండానే ఒకటి కత్తి ఒకటి తగిలిందంట. అంటే వీళ్ళు హడావిడి పడిపోయారు, కంగారు పడిపోయారు శత్రువులు. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు. దేవుడు నీతో ఉంటే జరిగేది ఏంటి తెలుసా? ప్రజలకు నీ మీద భయం వస్తుంది. నిన్ను హింసించిన వాడికి నీ మీద భయం వస్తుంది. నిన్ను దూషించే వాడికి నీ మీద భయం వస్తుంది. నిన్ను ద్వేషించే వారి మీదకి నీ మీద భయం వస్తుంది. దావీదుని ఎంతో మంది దూషించారు, ద్వేషించారు, హింసించారు. అయినప్పటికీ దావీదు అంటాడు, నన్ను చూసి ప్రజలు భయపడేటట్లు నువ్వు చేసావయ్యా అన్నాడు అంటాడు. అంటే అది హింసించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు ఉన్నారుగా, దూషించిన వాళ్ళు ఉన్నారు కంటే ఆ ఉన్న వారిని సైతం ఎలా మార్చాడు? భయపడేటట్లు మార్చాడు. అలా భయపడ్డారు ఈ శత్రువులు 300 మందికి. భయపడి ఏం చేశారంటే ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోయారు. అది జరిగిన విషయం. అలా జరిగినప్పుడు ఏమైందంటే గిద్యోనుకు దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. ఎందుకు చెప్తానంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ గిద్యోనుకి జయాన్ని ఇచ్చింది తన బాహుబలం కాదు, గిద్యోనుకి జయాన్ని ఇచ్చింది తన తెలివితేటలు కాదు, కానీ కేవలము దేవునికి చూపిన విధేయతే. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే, దేవుడు ఎవరికి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడంటే విధేయత చూపించిన వాడికి. విధేయత చూపకుండా దేవుడిని ప్రేమించడో, విధేయత చూపకుండా నువ్వు దేవునికి ఇష్టకరమైన వ్యక్తిగా బ్రతకలేదు. విధేయత అంటే ఏంటి? చెప్పిన మాటకి లోపడడం. అంటే మనందరం ఏం నేర్చుకోవాలి? చెప్పిన మాటని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకుండా చెప్పిన దాన్ని వినడం, ఆచరించడం నేర్చుకోవాలి. అందుకే వాక్యం చెప్తుంది, ధర్మశాస్త్రం వినువాడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, కానీ ధర్మశాస్త్రం విని దాన్ని చొప్పున చేసిన వాడు నీతిమంతుడిగా తీర్చబడతాడని. వాక్యాన్ని విని చాలా మంది అనుకుంటారంట, అబ్బా మేము ఈరోజు మంచి వాక్యం విన్నాము, ఇది మంచి చర్చికి వెళ్తున్నాము, అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నామని. మీరు వాక్యాన్ని విని పాటించకుండా ఉంటే ఎంత మాత్రం ఉపయోగం లేదని ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో దేవుడు వాక్యం రాయించాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని పక్షం నిలబడాలి. పరిస్థితులకు కానీ మనుషులకు కానీ ఎదిరించే వారికి కానీ భయపడక దేవుని కొరకు నిలబడతాం. అందుకే వాక్యం కూడా చెప్తుంది, మీ దేహాన్ని చంపువానికి మీరేం చేయొద్దు, భయపడద్దు, కానీ మీ ఆత్మను మీ దేహమును కూడా నశింప చేయు దేవునికి మీరు భయపడని అన్నాడు. అంటే మనుషులు మహా అయితే ఏం చేయగలరు? చంపగలరు, వెలేయగలరు, దూషించగలరు, అంతకంటే ఏం చేయలేరు. కానీ దేవుడు మాత్రం నిత్య నరకాగ్ని గుండానికి మనల్ని పంపించగలరు. మనల్ని నిత్య నరకాగ్ని గుండానికి కూడా ఆయన ఎందుకు పంపిస్తాడు తెలుసా? ఆయన మనల్ని పంపించడు, మనమే మన అవిధేయతతో దేవుని చేతిని పక్కకు తోసేసి వెళతాం. కాబట్టి విధేయత చూపిద్దాం, విధేయత నేర్చుకుందాం, సత్యం పక్షం నిలబడదాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు.